మూవీలో శ్రీయాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్. ఇక ఈ మూవీ కూడా లేటెస్ట్ రిలీజ్ అయిపోయింది. మరి తంగలాన్ మూవీ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ముందుగా ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, తంగలాన్ అలియాస్ విక్రమ్ తన భార్య గంగమ్మ అలియాస్ పార్వతీ తిరువొత్తో పాటు తన పిల్లలతో లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే అప్పటి బ్రిటిష్ పాలకుల అధికారం కారణంగా తంగలాన్ తన భూమిని కోల్పోవలసి వస్తుంది. తనతో పాటు తన కుటుంబం మొత్తం కూడా బానిసలుగా మారాల్సి వస్తుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బంగారాన్ని వెతకమని బ్రిటిష్ ద్వారా తంగలాన్కి సంబంధించిన తెగకు అప్పగిస్తాడు. అయితే ఆ బంగారు గనులకు కాపలా కాస్తున్న ఆరతి అలియాస్ మాలవికా మోహనన్ నుంచి పెద్ద ప్రమాదాలు ఎదురవుతాయి. మరి ఆరతి నుంచి తప్పించుకుని తంగలాన్ బంగారాన్ని ఎలా సాధించాడు? అసలు తంగలాన్ ఎవరు? అరణ్య అలియాస్ విక్రమ్ ఎవరు? అతనికి ఆరతికి మధ్య రిలేషన్ ఏంటి? చివరకు తంగలాన్ ఏ నిజం తెలుసుకున్నాడు అనేదే ఈ మూవీ మిగిలిన స్టోరీ అన్నమాట. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీలో భారీ తారాగణంతో పాటు నిర్మాణ విలువలతో తెరకెక్కించడమే ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. ఇక విక్రమ్ అయితే తన నటనతో ఈ మూవీలోనే ఉత్తమమైన నటనను అందించారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సీన్స్ లో తీవ్రమైన భావోద్వేగాలతో పాటు అద్భుతమైన పోరాటంలో కూడా విక్రమ్ తన మార్క్ నటనతో హైలైట్ గా నిలిచారు. ఇక ముఖ్యమైన క్యారెక్టర్ లో నటించిన మాలవికా మోహనన్ చాలా బాగా నటించారు. ఆమెకు విక్రమ్ కి మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి. ఇక మూవీలో నటించిన మిగిలిన వారు కూడా చాలా బాగా అద్భుతంగా అయితే నటించారు. ఇక ముఖ్యంగా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది. డైరెక్టర్ రంజిత్ టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ చాలా బాగున్నాయి. కథా నేపథ్యం కూడా సినిమాకి ప్లస్ అయిందని చెప్పచ్చు. ఇక మూవీలో చాలా లాజికల్ పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్నిటిని మాత్రం ఇండైరెక్ట్ గా చాలా సింపుల్ గా తేల్చేశారు. ఇక మూవీలో అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ని ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక అలాగే తంగలాన్ స్క్రీన్ ప్లే కూడా చాలా రెగ్యులర్ గా రొటీన్ గా అయితే సాగిందని చెప్పొచ్చు. టెక్నికల్ పరంగా తంగలాన్ గురించి మాట్లాడుకుంటే, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇక ఎడిటింగ్ కూడా పర్వాలేదు. తంగలాన్ అంటూ వచ్చిన ఈ పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా విక్రమ్ నటన, కథా నేపథ్యం, యాక్షన్ సీన్స్ అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ సినిమాలో బాగా ఆకట్టుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పీరియాడిక్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా అయితే బాగా నచ్చుతుంది.